రాష్ట్ర వ్యాప్తంగా 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించడం జరిగిందని ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం నార్లపల్లిలోని ఎంఎస్ఆర్ నగర్ లో కాప్రా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కార్యాలయాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 14 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఇందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 9 ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లు ప్రారంభించామని ఆయన తెలిపారు. మిగతా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లకు కొన్నింటికి ల్యాండ్ అలాట్మెంట్ జరగలేదని, కిరాయి ఇండ్లలో పోలీస్ స్టేషన్ కార్యాలయాలు కొనసాగుతున్నాయని, త్వరలో వాటికి కూడా నూతన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కార్యాలయాలు నిర్మిస్తామని తెలిపారు. కల్తీ మద్యం, డ్రగ్స్ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని, మాదక ద్రవ్యాలు నిరోధమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు జంగయ్య యాదవ్, స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఆఫీసులో ప్రారంభించుకోవడం జరుగుతున్నది. రాష్ట్రంలో 14 ఎక్సైజ్ కొత్తగా సిఐ ఆఫీసులు కూడా ప్రారంభించి రంగారెడ్డి జిల్లాలో అటు రాయన్నర్ కానీ, మేడ్చల్ కానీ, ఉప్పల్ ప్రాంతాల్లో కూడా మరి సరూనాల్లో కూడా 9 సిఐ ఆఫీసులు ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి కొంత మరి ల్యాండ్ కూడా అవసరం ఉన్నది. కొన్ని ప్రైవేట్గా ఉన్నాయి, కొన్ని మరి వాటికి గవర్నమెంట్ ల్యాండ్ కూడా అలాట్ చేయించి శాంక్షన్ చేయించి కట్టేయాలని చెప్పేసి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు చెప్తున్నారు. తప్పకుండా మా వంతు మరి మంత్రి జూపల్లి చూసి తీసుకుపోయి ఎక్కడైతే మరి ల్యాండ్ అలాట్ అయి ఉన్నదో వాటికి పక్కా భవనాలు కట్టిస్తాము. ల్యాండ్ అలాట్ కాని ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి ల్యాండ్ అలాట్ చేయించి ముఖ్యమంత్రి గారి దృష్టికి మరి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి చూసి తీసుకుపోయి తప్పకుండా శాంక్షన్ చేయించి కట్టించే బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా కల్తీ విషయంలో కూడా ఏదైతే డ్రగ్స్ కానీ గంజాయి అయితే వాడుతున్నారో మరి విద్యార్థులు కూడా చాలా చోట్ల కూడా మరి దీనికి అలవాటు అవుతున్నారు. కాబట్టి వీటిని అరికట్టవలసిన బాధ్యత ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఎక్సైజ్ మరి సిఐల ఎస్ఐల మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా మేము కోరుతున్నాము. మరి ఏదైతే కల్తీ విషయంలో కూడా చాలా మరి ముందుండి అరికట్టవలసిన బాధ్యత వాళ్ళకు ఉన్నది. అదేవిధంగా వైన్ షాపులలో కూడా మరి చక్కగా వాళ్ళకి ఇబ్బంది కాకుండా కల్తీ లేకుండా నడిపించాల్సిన బాధ్యత కూడా డిపార్ట్మెంట్ ఉన్నది. కాబట్టి తప్పకుండా మరి వారు ఏదైతే సూపరింటెండెంట్ గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ కల్తీ విషయంలో కూడా చాలా అరికట్టాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు.